వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనకు గవర్నమెంట్ 10th క్లాస్ కోసం 2026-27 పబ్లిక్ మోడల్ పేపర్ని మనకు అది రిలీజ్ చేయడం జరిగింది. సో అది మీకు ఒకసారి ఇందులో మ్యాథ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి మ్యాథ్స్ ఏంటి, అసలు ఏమున్నాయి, మనకు ఎలా మారింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సరే, ఓకే, చూద్దాం. ఫస్ట్ అయితే మనకు ఇదిగో పబ్లిక్ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026-27. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఇక్కడ మ్యాథ్స్, నేను ఫస్ట్ అయితే మ్యాథ్స్ చూస్తున్నాను, ఒక్కసారి చూడండి. మ్యాథ్స్ అయితే మనకు చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చూడండి ఒక్కసారి, మనకు వెయిటేజ్ అనమాట. అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉంది కదా, ఇదిగో చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. చూడండి, రియల్ నెంబర్స్ నుంచి మనకు ఒక 1 మార్కు, ఒక 8 మార్క్స్ వస్తుంది, టోటల్గా 9 మార్క్స్. ఓకే. అలాగే పాలినామియల్స్ నుంచి, సెకండ్ టాపిక్ పాలినామియల్స్ నుంచి ఒక 1 మార్కు, ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ వస్తుంది, టోటల్గా 7 మార్క్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, మనకు థర్డ్ చాప్టర్ నుంచి 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్. చూడండి, 8 మార్క్స్ గ్రాఫ్ ఇస్తున్నాడు మనకి ఎక్కువగా. సో గ్రాఫ్ ఉంటుంది అందులో. మరి 4 మార్క్స్ మరి మ్యాక్సిమం రావు అనమాట. అంటే ఇంకా మిగతా వర్కింగ్ సమ్స్ ఉంటాయి, అవి రావు. ఒక గ్రాఫ్ వస్తుంది, ఒక 2 మార్క్స్, ఇవి చాలా ఈజీగా ఉంటాయి. సో ఇది 11 మార్క్స్. ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి అమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, అసలు 8 మార్క్స్ ఇందులో లేదు, టోటల్గా 7 మార్క్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, ఇందులో ఒక 1 మార్క్, ఒక 4 మార్క్, ఒక 8 మార్క్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, బ్రాకెట్లో పెట్టాడు. ఇది 8 మార్క్స్ అంటే ఇది అంటే ఆల్రెడీ మనకు వేరే దానికి ఇది చాయిస్ ఇస్తాడనమాట. అర్థమైంది కదా మీకు? ఆల్రెడీ ఇంకొక క్వశ్చన్కి ఇది చాయిస్ ఉంటుంది, అందుకే ఇలా బ్రాకెట్లో పెట్టాడు. ఇది ఎక్స్ట్రాగా మనం కన్సిడర్ చేయాలన్నమాట. అంటే మనకు టోటల్గా ఎన్ని ఉంటాయి? 8 మార్క్స్ 5 ఉంటాయి. సో 8 మార్క్స్ 5 ఉంటాయి కాబట్టి 8 5 40. మరి 8 రాయాలి మనం, ఇక్కడ 5 రాయాలి కదా, మిగతా 5 అనేది చాయిస్ అనమాట. ఇది చాయిస్ అనమాట, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ట్రయాంగిల్స్, ఇది కూడా సేమ్. వేరే ఏదో ఒక టాపిక్కి ఇది మనం అది కూడా చూద్దాం, ఏ టాపిక్ అనేది కూడా తెలుస్తుంది. సో అది టాపిక్కి ఇది మనకి ఏంటంటే చాయిస్ ఇస్తాడు. ఇది 8 మార్క్స్ చాయిస్ అనమాట. అంటే ఇక్కడ 1 మార్క్, 2 మార్క్స్. సో ఈ 8 మార్క్స్ అనేది మీరు కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు, ఇది వేరే ఏదో టాపిక్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్స్ అనేది కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్ టాపిక్ అనమాట. అందుకోసమే ఇది ఇక్కడ 3 + ఇలా 8 రాశాడు. ఇది ఎక్స్ట్రా అనమాట, అంటే చాయిస్ కింద వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీ, ఇది చూసారా స్ట్రైట్గా ఇది మనకు వస్తుంది. ఇది 2 మార్క్స్, 8 మార్క్స్ వస్తుంది. ఇది 10 మార్క్స్ అనమాట. అలాగే ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ, ఇందులో ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీలో మనకి 8 మార్క్స్ లేదమ్మా. ఒక 1 మార్కు, ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, టోటల్ 7 మార్క్స్. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ, ఇందులో 1 మార్కు, 2 మార్కు, ఒక 8 మార్క్స్ ఇస్తాడు. ఇది చెప్పాను కదా, ఇది చాయిస్, వేరే టాపిక్కి ఏదో ఒక దానికి చాయిస్ ఇస్తాడనమాట. నెక్స్ట్ సర్కిల్స్ నుంచి 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, టోటల్గా 7 మార్క్స్. ఇందులో కూడా 8 మార్క్స్ లేదు సర్కిల్స్ నుంచి. ఏరియా రిలేటెడ్ సర్కిల్, ఇందులో 1 మార్క్ ఉంది, 4 మార్క్స్ లేదు, 2 మార్క్స్ లేదు, 8 ఉంది. చూసారు కదా, ఇది కూడా వేరే టాపిక్కి ఇది చాయిస్ ఇస్తాడనమాట. అది అందుకోసమే ఇలా పెట్టాడు. సో ఇందులో 1 మార్క్ అనమాట, మళ్ళీ 8 మార్క్స్. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్, ఇందులో ఒక 1 మార్క్ది, ఒక 4 మార్క్స్ది. ఓకే, టోటల్గా 5 మార్క్స్. ఇది చాయిస్, 8 మార్క్స్ చాయిస్ అనమాట మనకు. అంటే చాయిస్ క్వశ్చన్స్ రాయాలి కదా, మనం 2 ఇస్తారు కదా, అందులో ఒకటి అనమాట అది. స్టాటిస్టిక్స్, ఇదిగో 4 + 8, అంటే ఒక 4 మార్క్స్ది, ఒక 8 మార్క్స్. ఇందులో 1 మార్క్, 2 మార్క్స్ లేవమ్మా, ఒక 4 మార్క్స్ది, ఒక 8 మార్క్స్. ఈ 4 మార్క్స్ అనేవి మనకు క్లియర్గా తెలుసు, చాలా ఈజీ అనమాట. ఇది ఏమిస్తాడో కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇది 12 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబబిలిటీ, 1 మార్కు, 4 మార్కు, ఒక 8 మార్క్స్. ఓకేనా, టోటల్గా 13 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా, చూసుకోండి, 13 మార్క్స్ అనేది ప్రాబబిలిటీ నుంచి వస్తున్నాయమ్మా. చాలా జాగ్రత్తగా ఈ టాపిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సరే, ఇప్పుడు ఏమొస్తాయి అనేది మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు పూర్తిగా నేను 10th క్లాస్ సిలబస్ అనేది మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అప్లోడ్ చేసాం, ఇంకా పూర్తిగా చేస్తాము. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాథ్స్ నాకు మీరు ఎప్పటికప్పుడు ఏమైనా డౌట్స్ పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే. నెక్స్ట్ అలాగే మీరు ఇప్పుడు ఈ పేపర్స్ ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ అయినా కావాలనుకుంటే మొత్తం నాకు కామెంట్లో మీరు పేపర్స్, ఆల్ పేపర్స్ అని పెట్టండి కామెంట్లో. నేను వాళ్ళకి స్పెషల్గా నేను ఆ పేపర్స్ అనేవి సెండ్ చేస్తాను. ఓకేనా, మిగతా అన్నీ బయాలజీ, తెలుగు, హిందీ అన్నీ కూడా. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ఒక్కసారి పేపర్ని చూద్దాం. ఓకే, రైట్. చూడండి ఒకసారి, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్
2026-27 ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 1 అంటే మనకు 2 రిలీజ్ చేశాడు, అందులో ఇది 1 అనమాట. ఇది ఫస్ట్ పేపర్ చూడండి. డ్యూరింగ్ ఇది మీకు 3 hours 15 minutes ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఈ 15 minutes అనేది మీకు జనరల్గా ఇది కొంచెం పేపర్ చదవడానికి, క్వశ్చన్ పేపర్ని చదువుకోవడానికి మనకు ఆ టైం ఇస్తాడు. ఓకేనా. ఆల్ క్వశ్చన్ షల్ బి రిటర్న్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ ఓన్లీ. ఓకే, మనకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తాడు. దీని గురించి మనం తర్వాత ఒకసారి ఒక వీడియోలో చేద్దాం. క్వశ్చన్ పేపర్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 4 sections, 33 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. మనకి ఎన్ని ఉంటాయి టోటల్గా? 33 క్వశ్చన్స్ ఉంటాయమ్మా మన మోడల్, అదే మనకి పబ్లిక్ ఎగ్జామ్కి. ఆన్సర్ షెల్ బి రిటర్న్ నీట్లీ అండ్ లెజిబుల్లీ అని అన్నాడు, అంటే కొంచెం నీట్గా రాయాలని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకు 1 mark ఎలా ఇచ్చాడు? 12 into 1 అంటే 12 ఉంటాయి, బిట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ యాక్చువల్గా అన్ని మల్టిపుల్ చాయిసే ఇచ్చినట్లున్నాడు. సో ఇక్కడ మొత్తం మనకు ఇదిగో ఈ 6 చూసుకోండి. ఫైండ్ ద చూడండి, ఇక్కడ ఇది చూసారు కదా, మనకు 4th చూసారు కదా మీరు. ఇదిగో 3rd వరకు ఓకే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇదిగో 4th క్వశ్చన్ చూడండి అమ్మా. 4th క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే సంథింగ్ ఈజ్ హ్యాజ్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మనము. సో మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ అడిగితే ఆప్షన్స్ రాయాల్సి ఉంటుంది, లేదు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయాలమ్మా, దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అలా కొన్ని ఉంటాయి కొన్ని. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ 6th కూడా మల్టిపుల్ చాయిస్. ఓకే, 7th కూడా ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చాడు. 7th 8th ఒకటి. ఓకే, నెక్స్ట్ 9th ఏమంటున్నాడు? డ్రా. అదిగో చూసారా, డ్రా రఫ్ స్కెచ్ అంటే ఇది ఒక క్వశ్చన్, మళ్ళీ 9th క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయమ్మా. నెక్స్ట్ 10th అలా ఉంది. సో నెక్స్ట్ 11th మల్టిపుల్ చాయిస్, 12th కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చాడు. సరే, ఇప్పుడు యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్, నెక్స్ట్ ఎసెప్టను, రీజన్ అనే క్వశ్చన్స్ ఉండేవి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పేపర్లో, మోడల్ పేపర్లో అయితే అలా ఉన్నాయి. మనం సెకండ్ పేపర్ కూడా చూద్దాం, ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నాకు తెలిసినంతవరకు ఇలా అన్నీ కలిపిస్తాడమ్మా, బిట్స్ అన్నీ ఇస్తాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ 2, అది సెక్షన్ 1లో 12 marks. సెక్షన్ 2 చూడండి, సెక్షన్ 2లో మనకు 8 2s 16 marks. అంటే మనకు 2 marks క్వశ్చన్స్ 8 ఉంటాయి అనమాట. 8 2s 16. ఇందులో ఏ చాయిస్ ఉండదు, ఖచ్చితంగా అన్నీ రాయాలి. 8 క్వశ్చన్స్ రాయాలి. 8 2s 16 marks. ఇందులో కూడా మనం ఈ క్వశ్చన్స్ అవన్నీ ఆన్సర్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఏమున్నాయనేది మనం చూద్దాం. ఓకే, రైట్. ఇదిగో చూసారు కదా, అది ఈ 15 17 18 19 20 వరకు మనకు 20 వరకు ఏమున్నాయి సార్ అంటే మనకు 2 marks క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 3కి వచ్చేటప్పటికి ఇవి 4 marks క్వశ్చన్స్ అమ్మా. సెక్షన్ 3లో 4 marks క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఒకసారి చూడండి, ఈ 4 marks ఇదిగో ఇది మనకు ఫస్ట్ మనకు పాలినామియల్స్ నుంచి ఇది 4 marks. ఇది అదే ఒక 4 marks మనకి ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, 4 marks 8 ఉంటాయి అనుకుంటా. 8 ఉంటాయి చూడండి ఒక్కసారి. 4 marks 8 ఉంటాయి. 21 నుంచి 21, 22, 23, 24, 25, 26, 27, 28 వరకు. ఓకే, ఓకే, మనకు 8 క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి. ఓకేనా, అవి 32 marks అనమాట. ఓకేనా, 32 marks. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఇదిగో 8 marks క్వశ్చన్స్ 5 ఉన్నాయి అనమాట. మనకి ఇది మీకు చెప్పాను కదా, ఇదిగో చూసారా, మనకు ఇదిగో 8 marks. ఇదిగో ఆల్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. ఇక్కడ చూడండి, ఇక్కడ 29 నుంచి మనకు 8 marks స్టార్ట్ అవుతాయి అమ్మ. ఇదిగో రూట్ 2 ఇర్రేషనల్ ఈ టైప్ నుంచి ఒకటి ఇచ్చాడు. దీనికి చాయిస్గా ఇచ్చాడు, మీకు చెప్పాను కదా. ఇదిగో చూసారా, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెస్ నుంచి అక్కడ మనకు బ్రాకెట్లో, మనకు అక్కడ బ్రాకెట్లో 8 అని రాశాడు కదా, అదిగో దీనికి చాయిస్ అనమాట ఇది. అందుకే చాయిస్ ఇది, అందుకే ఆడు బ్రాకెట్లో 8 పెట్టాడు. ఓకే, రైట్. ఇప్పుడు 30, అలాగే నెక్స్ట్ చూడండి 29, 30, మళ్ళీ స్టాటిస్టిక్స్ నుంచి 31 చూడండి. 31 ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points కోఆర్డినేట్ జామెట్రీ నుంచి దాని చాయిస్ ఇచ్చాడు. ఇది మనకు సర్కిల్స్ ఆ చాప్టర్ నుంచి ఇది. నెక్స్ట్ ఏరియా రిలేటెడ్ సర్కిల్ చాప్టర్ నుంచి అది చాయిస్. మళ్ళీ అలాగే ఇదిగో ప్రాబబిలిటీ నుంచి ఒకటి ఇచ్చాడు. సో ఇక్కడ ప్రాబబిలిటీకి సాలిడ్ అంటే ఇది మనకు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అక్కడ చూడండి బ్రాకెట్లో పెట్టాడు. ఇదే ఆ కింద ఇచ్చినవన్నీ మనకు బ్రాకెట్లో పెట్టాడు. ఇది చూసారా, గ్రాఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటూ ఇది మనకు 3rd చాప్టర్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ గ్రాఫ్ తర్వాత ఇది యాంగిల్స్ డిప్రెషన్ అంటే ఇది మనకు ట్రిగ్నామెట్రీ. సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఉంది కదా, అది ఆ టాపిక్ నుంచి.
సో ఇక్కడ చూడండి 33 ఇదిగో మనకు టోటల్‌గా 33 క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. అర్థమైంది కదా! సో మనకు ఫస్ట్ ఏమో 12 మార్క్స్‌వి అంటే 1 మార్క్స్ 12 ఉంటే 12 మార్క్స్. తర్వాత ఇవి 2 మార్క్స్‌వి 8 ఉన్నాయి 16 మార్క్స్. ఆ తర్వాత మనకు 4 మార్క్స్‌వి 8 ఉన్నాయి. 8 4 జా 32 ఇంకా ప్లస్ ఇవి 8 మార్క్స్ 5 ఉన్నాయి. 5 5 8 జా 40. ఒకసారి చూడండి. ఇదిగో చూడండి 2 ప్లస్ ఇది 8 8 ప్లస్ 2 10. ఓకే. చూడండి ఇక్కడ 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 3 ప్లస్ 3 6 6 ప్లస్ 4 10 టోటల్గా ఎంతమ్మా 100. సో అర్థమైంది కదా మీకు. ఇది మనకు పబ్లిక్ ప్యాటర్న్ అనమాట. ఇది కొత్తగా రిలీజ్ అయింది. సో జాగ్రత్త చూడండి, మీరు ఫాలో అవుతుండండి. ఓకే. మీరు నాకు మిగతా ఏమైనా మ్యాథ్స్ సంబంధించి ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు అందరికీ హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.